వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీనివాస్ ఎలా తిరిగినా నాకు అనవసరం. సంచలన వ్యాఖ్యలు చేసిన టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి. గత 10 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై నిరసన చేపట్టిన వాణి తమ పిల్లల భవిష్యత్తు తనకు ముఖ్యమని, ఈ ఆందోళన రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు లేవు, నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు, కలిసి ఉండటానికి లిఖితపూర్వకంగా హామీ ఇస్తే చాలు వెల్లడి. అదేనండి, నేటికి 10 days అయింది. శ్రీని గారు, నేను పాప ఇద్దరం బయట పడుకుంటున్నాం. ఆయనలో ఎట్లాంటి రియలైజేషన్ కూడా లేదండి. నన్ను రోడ్డు మీద పడుకుని పెట్టినా పర్వాలేదు, తన సొంత కన్న పిల్లలు కూడా రోడ్డు మీద పడుకుంటున్నప్పటికి కూడా ఆయనలో ఎట్లాంటి చలనం కూడా కనిపించడం లేదు. 24 గంటల ఇంట్లో ఉండిపోతున్నారు. మరి ఆ ఇంట్లో ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. బయటకు ఒకటి చెప్తున్నారు, దాడి చేసేస్తారు, కొట్టేస్తారు. 29 సంవత్సరాలు ఏ రోజు కూడా మేము చెయ్యింది ఈరోజు డంబెల్తో ఏదో అనేశారు అని ఒక క్రియేషన్ అనేది రాంగ్గా విచిత్రంగా సృష్టిస్తున్నారు. వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ 29 yearsలో మేము అట్లాంటి వాళ్ళం అంటే ఒక 1 year 2 years 3 years 4 years 5 years 10 years ఒక 15 years ఎక్కడో ఒక దగ్గర రావాలి డిస్టర్బెన్స్. ఏమంటే కాంప్రమైజ్ అయ్యాను అంటాను. మనిషి కాంప్రమైజ్ ఏంటి? 30 సంవత్సరాలు అయిపోతారా? కానీ వాస్తవం అయితే అది కాదు. కేవలం ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత ఒక అహంకారం పెరిగిపోయింది. ఒక పోర్టు ఫైనాన్స్ వచ్చిన తర్వాత ఒక తప్పుడు ఆలోచనలు పెరిగాయి. వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ మదర్ కానీ కొంతమంది వ్యక్తులు కానీ స్వార్థంతో ఆలోచించి మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేశారు. నేటికి 13 to 14 months నుండి ఈ డిస్టర్బెన్స్ మాలో కొనసాగుతుందండి. మా పిల్లలు చాలాసార్లు వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు, కానీ మధ్యన వాళ్ళ అమ్మ బ్రదరు దూరిపోయి, మొన్న కూడా వాళ్ళ బ్రదర్ వచ్చి న్యూసెన్స్ చేశాడు, మొన్న కూడా వాళ్ళ మదర్ వచ్చి న్యూసెన్స్ చేశారు. వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు కూడా మా పిల్లలు అక్కడికి వెళ్ళారు, అక్కడ కూడా శ్రీని గారు కనిపించలేదు. వాళ్ళ మదరు బ్రదరే కలిపి న్యూసెన్స్ చేశారు. నా పిల్లలపై దాడి కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ కేసు కూడా పలాస పోలీస్ స్టేషన్లో ఉంది. చాలా బాధపడుతున్నాము. చాలా స్వార్థంతో ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇంత కన్నింగ్ థాట్తో ఉన్నారనేది మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. 29 years కూడా నేను సాక్రిఫైస్ చేశాను అనేది ఏ రోజు కూడా అనలేదండి, అనుకోలేదండి. ఎందుకనంటే నా ఫ్యామిలీకి సర్వీస్ చేశానని అనుకున్నాను, కానీ సాక్రిఫైస్ చేశాను అనేది నాకు ఎప్పుడు మనసు కనిపించలేదు. సాక్రిఫైస్ చేస్తే ఎన్నాళ్ళు సాక్రిఫైస్ చేయగలమండి? అభిమానంతో ఉంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చనిపోయిన వరకు ఉండగలం, కానీ సాక్రిఫైస్ చేస్తే ఏ రోజో ఒకరోజు బరస్ట్ అయిపోతాం. ఈరోజు నాకు బాధేసింది. అయ్యో, నేను ఈ 29 years కూడా నా కోసం ఆలోచించకన్నా నా పేరెంట్స్ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఇంత దీనిగా నాకు సపోర్ట్ ఇచ్చిన 1% కూడా నా కోసం నేను ఆలోచించలేదే, మొత్తం నేను సాక్రిఫైస్ చేశానని ఇప్పుడు నాకు ఈ 13-14 months నుండి నేను ఒక అవగాహన లేని లేడీగా నేను నా 29 years లైఫ్ని నేను ఉన్నాననేది ఇప్పుడు నాకు మనసుకు బాధేస్తుందండి. ఎందుకంటే మీడియా ముందు కానీ దేని ముందు కానీ రకరకాల స్టోరీస్ శ్రీని గారు కానీ వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్ ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు, శ్రీని గారు క్రియేట్ చేస్తున్నారు. అది మాకు చాలా బాధేసిందండి. తన పిల్లల పట్ల కానీ నా పట్ల కానీ ఒక రకమైన స్టోరీస్ క్రియేట్ చేస్తున్నారు. నా పిల్లలు అంట కారం పట్టుకొని వెపన్స్ పట్టుకొని వచ్చారట. అది ఏ తండ్రైనా చెప్పుకుంటారంటే అట్లాంటి మాటలు? నా పిల్లలు వచ్చారా? మీడియా మొత్తం ఉంది రోడ్డు మీద. ఒక ఇన్నోసెంట్ అయిన పిల్లల మీద కూడా చెప్పేటప్పుడు, తన సొంత పిల్లల మీద చెప్పేటప్పుడు ఒక భార్య మీద చెప్పడా? ఇంకెన్నైనా చెప్తాడు, ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. చెప్పడానికి ఆయన సిద్ధమయ్యారండి. అయినప్పటికి కూడా నేను ఒక కమిట్మెంట్కి వచ్చాను, నేను ఒక ఆలోచనకు వచ్చాను. ఒక రాంగ్ మెసేజ్ అనేది పబ్లిక్లోకి తీసుకువెళ్తున్నారు. నేను ఆస్తులు అడుగుతున్నానని, నేను రాజకీయ లబ్ధి కోసమే ఇచ్చేసాననేది ఒక రాంగ్ వెర్షన్ అడుగుతున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది రాజకీయ బ్యాక్గ్రౌండ్ అనేది నాది, నా తండ్రిది, నా తాతది, నాది. అది నేను త్యాగం చేశాను అనుకోలేదండి. ఫ్యామిలీలో ఎవరో ఒకరు వెళ్ళని ముందుకి అని చెప్పేసి నేను ఆలోచించాను. ఈరోజు శ్రీని గారు దాన్ని మిస్యూజ్ చేసి ఈరోజు కుటుంబాన్నే ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చాయి. కేవలం తన పదవిని చూసుకొని, తన ఈ మధ్య కాలంలో సంపాదించిన డబ్బుల్ని చూసుకొని అంత రూడ్గా బిహేవ్ చేయడం అనేది నాకు ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకనంటే ఆయనకి ఎన్నో సమస్యలు, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి, కానీ ఏ రోజు కూడా ఆయన
ఇట్లాగా బిహేవ్ చేయడం అనేది నేనెప్పుడు చూడలేదు. అంటే ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేది నాకు ఈ మధ్య కాలంలో అర్థమైందండి. ఆయనకొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఆయన ఇప్పుడు కూడా ఎవ్వరితో కూడా ఎలాంటి సమస్యను కూడా షేర్ చేసుకునే ఆలోచన ఉండదండి. తనలో తనే సమస్య ఉంటే అది రానివ్వకన్నా అది రకరకాలుగా ఆయన డైవర్ట్ చేసే మనస్తత్వం కాబట్టి ఆ సమస్యని తప్పించుకోవడానికి మా మీద బురద జల్లే కార్యక్రమం శ్రీను గారు చేస్తున్నారు. ఇప్పటికైనా మీడియా ద్వారా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. నా ఉద్దేశ్యం ఏంటి అంటే ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళవ్వాల్సిన ఇంకొక పాప ఉంది కాబట్టి వాళ్ళ మీద మన తాలూకా మిస్టేక్స్ ఏవి ప్రభావం కాకూడదు కాబట్టి ఒకే ఇంట్లో ఉంటూ ఎట్లాంటి కండిషన్స్ కావాలో అట్లాంటి కండిషన్స్ పెట్టుకుంటూ ఆయన ఎలాగ బిహేవ్ చేసినా నాకు సంబంధం లేకున్నా పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా ఆయన చూసుకుంటూ నాకంటూ ₹1 ఆయన ఇవ్వకన్నా నా లైఫ్ నేను లీడ్ చేయాలనేది ఇన్ రిటర్న్‌గా వస్తే నేను కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాననేది మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. మా పేరున ఎలాంటి ఆస్తులు గాని, మాకెలాంటి పిల్లల పేరున గాని, నా పేరున కూడా రాయాలనేది మాత్రం నేను కోరుకోవడం లేదండి. ఎందుకంటే డబ్బుల కోసమో, రాజకీయం కోసమో అనేది ఒక రాంగ్ మెసేజ్ ఎళ్తుంది కాబట్టి నేను క్లియర్‌గా ఖండిస్తున్నాను. ఏ ₹1 కూడా మాకివ్వాల్సిన పని లేదు. రాయవలసిన పని కూడా లేదనేది కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఒకే ఇంట్లో కలిసుండి ఆయన ఎలాగున్నా నేను అడగకన్నా కండిషన్స్ రాసుకోమంటే రాసుకుందాము. ఆయన ఎక్కడికి వెళ్లి ఈ ఇంటి నుండి బయటికి ఎక్కడికి వెళ్లి ఎలాగ ఆయన పర్సనల్ లైఫ్ ఎళ్లి వస్తుండి ఎలా జీవించినా నాకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే నా పరువుతో కూడుకుంది. నా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ లైఫ్‌లో ఎక్కడ డ్యామేజ్ కాకూడదు కాబట్టి నేను ఈ రకంగా ఆలోచించడం జరుగుతుంది.